ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం. శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా బుధానుగ్రహం ఏర్పడుతుంది. తద్వారా సంతోషకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరి 12 రాశుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకుని జీవన గమనాన్ని సౌఖ్యంగా కొనసాగించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలు తెలుసుకుందాం. నుదుటిన కుంకుమ ధరించడంలోని పరమార్థం ఏమిటో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు తిథి అమావాస్య. సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది. పితృ సంబంధిత కర్మలకు ఉపకరిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెసలు దానం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమ ప్రయోజనాన్ని కలిగించి బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. రేపు భరణి, కృత్తిక నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే గణిత, జ్యోతిష శాస్త్రపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. కోర్టు పరమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన చర్చలు నిర్వహించటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులు పైరులకు క్రిమినాశన మందులు ప్రయోగించటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సేవకులను నియమించుకొని ముఖ్యమైన పనులు నిర్వహింపజేయటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా అనుకూలిస్తుంది. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు. శ్రీ మహావిష్ణువుని ఈరోజు స్మరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు, ప్రశాంతత పెరుగుతుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస పమగ సని కని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. రాజకీయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. సంభాషణల విషయంలో ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వరకు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో సాహస నిర్ణయాలు పనికిరావు. శ్రమ అధికమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, ఏకాగ్రత వంటివి తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకోవటానికి చేసేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి, ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. లాభాలను గడించేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు మహిళలకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది. అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. నూతన ప్రక్రియలు పనికి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రమాదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. విద్యార్థులకి ఉపశమన పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు, కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక ఆర్థిక మార్పులు కూడా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు ఆధ్యాత్మిక రంగం వారికి చేకూరుతాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. ప్రయత్నపూర్వకంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని వేగవంతం చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు సమస్యలు తారసపడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా అనుకున్న సమయానికి పొందలేకపోతారు. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియల్లో మహిళలకు సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. విదేశీ సంభాషణలు లావాదేవీలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతం చేయగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో రాణించేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతం చేయగలుగుతారు. ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు వైద్య వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పెట్టుబడులు రాణిస్తాయి. ఏలినాటి శని ప్రభావం కనుమరుగవుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలని సాధించేటువంటి ప్రణాళికలు రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆర్థిక అవగాహన రాహిత్యం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి
అభివృద్ధి గోచరిస్తుంది. స్థిరాస్త్రంగం వారికి శ్రమతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక లోపాలను గుర్తించేటువంటి ప్రక్రియలు మహిళలకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది, మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి, సంభాషణలు రుచిస్తాయి. కార్యాచరణలో ఏకాగ్రత పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వరకే లాభిస్తాయి. వ్యాపార రంగం వరకు గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత గృహపరంగా మహిళలకు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వరకు ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని సినీ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక విషయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి గోచరిస్తుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీన రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతోష వార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. స్థిరమైన ఆదాయాన్ని పొందుతూ జీవనాన్ని సౌఖ్యంగా కొనసాగించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టమైశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. జీవనాన్ని సౌకర్యవంతంగా కొనసాగించడానికి ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని రూపాయి నాణేలతో తెల్లటి పుష్పాలతో అష్టోత్తర సహితంగా శ్రీ సూక్త సహితంగా పూజించాలి. తద్వారా స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. జీవన సౌఖ్యం పెరుగుతుంది. నుదుటిన బొట్టు ధరించడంలోని పరమార్థం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో అధిదేవత ఉంటారు. అలాగే నుదుట ప్రాంతానికి అధిదేవత బ్రహ్మ. బ్రహ్మదేవుడి వర్ణం ఎరుపు కాబట్టి నుదుటిపై ఎరుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కనుబొమ్మల ముక్కుపై భాగం కలిపేటువంటి ప్రాంతాన్ని భ్రూకుటి అంటారు. ఇక్కడ మనలోని జీవి జ్యోతి స్వరూపిణిగా ఉంటారు. ఎప్పుడైతే నుదుటిన కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞాన చక్రాన్ని పూజించినట్లు అవుతుంది. ఆ ప్రాంతంలో కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి ప్రశాంతి చేకూరుతాయి. నడిమి వేలితో ధరిస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది. బొట్న వేలితో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దైనందిక జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాల్ని సాధించడానికి గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు చక్కటి యోగవంతమైనటువంటి జీవితానికి నాంది పలుకుతాయి. సహసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను కోరుకునేది విద్యలో విజయం. విద్యార్థులకు వ్యాపారాల్లో అత్యధిక లాభం, వ్యాపారస్తులకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం, కీర్తి ప్రతిష్టలు, ఆయుష్, ఆరోగ్యం వీటన్నిటినీ కూడాను
చక్కగా సాధింపచేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసినటువంటి నియమాలు గృహబలం ప్రభావరీత్యా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినట్లయితే విద్యార్థులు తమ విద్యలో రాణించడానికి విద్యలో కలిగేటువంటి ఆటంకాల నుంచి బయటపడటానికి కూడా ఎర్రటి పూలు పూచేటువంటి మొక్క ఇంటి ఆవరణలో నాటి ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా సత్ఫలితం కలిగి తీరుతుంది. ధనం సంపాదించడానికి ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతున్నప్పుడు రాగి పాత్రలో నీటిని తీసుకొని రాగి లోహంతో తయారు చేసినటువంటి తాబేలును ఆ నీటిలో ఉంచి గృహంలో తూర్పు దిక్కులో ఆ పాత్రను గనక ఉంచినట్లయితే ప్రతిరోజు కూడా ఆ పాత్రలో నీళ్లు పోస్తూ ఉన్నట్లయితే ధనానికి కలిగేటువంటి ఆటంకాలు తొలగిపోయి ధన సంపాదన చక్కగా కొనసాగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే ఆకస్మికమైనటువంటి సమస్యలు తెలియకుండానే సమస్య వచ్చి పడుతుంది. ఇటువంటి ఆకస్మికమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటి నివారణ కోసం ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామికి బూందీ లడ్డు నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టడం అనేటువంటి విధి విధానం కూడాను ఆకస్మికమైనటువంటి సమస్యల నుంచి బయల్పడటానికి సహకరిస్తుంది. గృహబలరీత్యా ఆకస్మిక సమస్యలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి ధైర్యం స్థైర్యం కూడాను ఇచ్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకే ప్రతి ఇంట్లో కూడాను వాయువ్య దిశలో ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తగిలించటం చాలా శుభదాయకంగా చెప్తాం. మీ పూజా మందిరంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడాను అమర్చినప్పుడు వాయువ్య దశను చూస్తున్నట్టుగా ఉంచాలి. అలాగే ప్రతి పనిలో కూడాను నీరసం నిరుత్సాహం ఏదో తెలియని ఆవేదన ఇవన్నీ కూడాను కలుగుతూ ఉన్నప్పుడు ఆనందం ధైర్యం కలిగింపచేయడానికి ప్రతిరోజు కూడాను అతులిత బలధామతత్వంలో విరాజిల్లేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరపు బొట్టు ప్రతినిత్యం కూడాను ఇంటి యజమాని ధారణ చేయాలి. ఇవన్నీ కూడా నిత్య జీవితం సుఖప్రదంగా కొనసాగటానికి గృహబల రీత్యా పాటించవలసినటువంటి నియమాలుగా మనం గుర్తిరగాలి. అలాగే మీకు వీలైతే ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ తమలపాకులతో చక్కటి దండ తయారు చేసి స్వామికి అలంకరించమని చెప్పేసి ఇవ్వటం చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ముద్ద మల్లె అని చెప్పేసి ఎండాకాలంలో మనకు సహసిద్ధంగా దొరుకుతూ ఉంటుంది. మల్లె పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచి ప్రతిరోజు గనక నీళ్లు గనక పోస్తే రుణబాధలు అనేటువంటివి తొలగించబడతాయి. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి కూడా మంగళవారం సూర్యాస్తమయంలోపు గోధుమలు బెల్లం కలిపి పంచిపెట్టినట్లయితే తప్పనిసరిగా ఫలితం లభ్యపడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. సహసిద్ధంగా దాంపత్యంలో కించిత్తు అభిప్రాయ భేదాలు కనుక వస్తున్నప్పుడు సమస్యల నివారణకు అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రవారం నాడు అమ్మలగన్న అమ్మ లలితా పరమేశ్వరీ దేవికి ఎర్రటి పుష్పాలతో పూజను జరిపించి బెల్లం పొంగలి నివేదించి దాన్ని అందరికీ కనుక ప్రసాదంగా పంచినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం కాకుండా వెనువెంటనే వచ్చేటువంటి తీరుతన్నుల రీత్యా జీవనోపాధి స్థిరత్వంగా కలగటానికి ఆకుపచ్చని పూలు చెట్లు గృహంలో నాటి ప్రతిరోజు వాటికి నీళ్లు పోయాలి. అవి దేవతా స్వరూపాలుగా మనం భావిద్దాం. వాటిలో ఉండేటువంటి దేవతా స్వరూపాల యొక్క ప్రభావం మనం నిత్యం కూడాను నీళ్లు పోయటం వల్ల గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఒడిదుడుకుల నుంచి
బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అన్నది ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్రం. అందుకే ప్రతి వాళ్ళు గృహాన్ని కట్టుకున్నప్పుడు మొక్కల పెంపకానికి కూడాను ఖాళీ చోటు ఉంచుకోవడం చాలా మంచిది. చక్కటి మొక్కలు పెంచి నిత్యం గనక పోషణ చేసినట్లయితే గ్రహచార రీత్యా కూడాను చాలా కలిసి వస్తుంది. ఇది గృహబలంలో ముఖ్యమైనటువంటి విశేషాంశం. వ్యాపారంలో నష్టాలు రాకుండా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేయటానికి ఎర్రటి కందిపప్పు పుణ్యక్షేత్రంలో లేక దేవాలయంలో దానం చేయాలి. ఎర్రటి కందిపప్పు దానం చేయటం వలన తీయటి రొట్టెను వీలైనప్పుడల్లా కుక్కలకు ఆహారంగా పంచడం వల్ల చక్కటి లాభదాయకమైన ప్రభావాలు కలిగిస్తాయి. ఇది చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం అని చెప్పేసి గుర్తెరుగుదాం. విద్యాభ్యాసంలో అవరోధాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణత శాతం అత్యధిక స్థాయిలో లేనప్పుడు మానసికంగా కృంగిపోకుండా పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి, విద్యలో రాణించడానికి బుధవారం ఉదయాన్నే గోధుమ రంగులో ఉన్నటువంటి లేక తెలుపు రంగులో ఉన్నటువంటి గోమాతకు తప్పనిసరిగా గనక ఆకుకూరల్ని ఆహారంగా గనక సమర్పించినట్లయితే యోగవంతమైన ప్రభావం సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బుధాదిత్య యోగం అని చెప్పేసి ఉన్నది మనకి. బుధుడి యొక్క ప్రభావం గ్రహాల్లో చక్కటి యోగాన్ని సిద్ధింపజేస్తుంది. కాబట్టి గోమాతకు ఆకుకూరలు అనేటువంటివి పెట్టడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. వివిధ రంగాలలో ఆటంకాలన్నింటినీ అధిగమించి విజయ పరంపరలో జీవితాన్ని కొనసాగించడానికి మనం పాటించవలసినటువంటి నియమాలు మన జీవితాలకు రాచబాటను, కన్న కళ్ళకు పూలబాటను ఏర్పరచడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని అవగాహన చేసుకొని గనక పాటించినట్లయితే సత్వరమే అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా సహసిద్ధంగా ధననష్టం కలుగుతున్నటువంటి వాళ్ళు ఏదో ఊహించి ఎంతగానో పెట్టుబడి పెడతారు. తీరా పెట్టుబడి పెట్టిన తర్వాత దానికి తగినటువంటి ఫలితం రాక కుంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు 5 శనివారాలు రావి చెట్టు మొదట్లో బియ్యపు పిండితో పిండి దీపాన్ని గనక ఆవ నూనెతో గనక వెలిగించినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. ప్రతి పనిలో కూడా నిరుత్సాహం, చేతనాశక్తి తక్కువగా ఉంటే పౌర్ణమి రోజు వెండి గ్లాసులో పాలు, పటిక బెల్లం కలిపి చంద్రకిరణాలు పడేటువంటి ప్రాంతాల్లో ఒక అరగంట సేపు ఆ వెండి గ్లాసును ఉంచి ఆ పాలను స్వీకరించండి. ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా నిరుత్సాహం నుంచి బయల్పడి దివ్యవంతమైనటువంటి శక్తితత్వంతో ముందడుగు వేయటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడాను వెండి గ్లాసులో నీటిని సేవించటం చక్కటి ఆలోచన పరంపరను కలిగించటానికి సూత్ర ప్రాతిపదికగా గ్రహించవచ్చు. మల్లె మొక్కను ఇంటి ఆవరణలో పెంచి ప్రతిరోజు కూడాను నీళ్లు పోయటమే కాకుండా మల్లెపూల దండను పరమేశ్వరుడికి గనక సమర్పించినట్లయితే రుణబాధల నుంచి విముక్తి కలగటమే కాకుండా సొంత గృహము ఆశ నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ నిరాశ నిస్పృహలతో ఉన్నట్లయితే, అలాగే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నప్పుడు తెల్ల జిల్లేడు చెట్టు వేరును తీసుకొచ్చి ఆకుపచ్చ రంగుదారంతో చుట్టి పూజా మందిరంలో ఉంచి నమస్కృతాంజలి ఘటించండి. ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని చవిచూస్తాం. అలాగే సహసిద్ధంగా గృహంలో విభేదాభిప్రాయాలు మెండుగా ఉండటం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి విభేదాభిప్రాయాల నివారణ కోసం, అలాగే అనారోగ్య సమస్యల నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ముందు మంగళవారం నాడు 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి
దీపారాధన చేయాలి. ఎరుపు రంగు ఒత్తులంటే కుంకంలో తడిపినటువంటి ఒత్తులు అని అర్థం. అలా గనక దీపారాధన చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదు, ఆలస్యం అయిపోతుంది. ఇన్నాళ్ల సర్వీస్ ఉంది, ఇంతవరకు ప్రమోషన్ ఇవ్వలేదు అని చెప్పేసి మనసు బాధపడుతూ ఉంటుంది. అలా మనస్సు కనుక బాధపడుతూ ఉన్నటువంటి తరుణంలో స్థిరమైన జీవనోపాధి కోసం శనివారం చక్కెర బెల్లం చీమలకు ఆహారంగా వేసేటువంటి అలవాటు చేసుకోవటం వల్ల సత్వరమే సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. వరుసగా 10 రోజుల పాటు గణపతి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి నమస్కృతాంజలి గిరిస్తూ గుంజిళ్ళు గనక తీసినట్లయితే వ్యాపారంలో సంభవించేటువంటి నష్టాలు నివారించుకోవటానికి చాలా బాగా సహకరిస్తుంది. సహసిద్ధంగా వివాహం అనేటువంటిది కాని వాళ్ళు, ఆలస్యంగా వివాహం అవుతూ ఉన్నటువంటి వాళ్ళు వివాహ సిద్ధి కోసం 4 మంగళవారాలు వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి ఎర్రటి మందార పూల మాలను అలంకరించి ఓం దేవసేనాపతయే నమః అని చెప్పేసి కనుక ధ్యానం చేస్తే 108 సార్లు తప్పనిసరిగా సత్ఫలితాన్ని సాధింపజేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉన్నది. అలాగే ప్రతి వాళ్ళకి కావాల్సింది చదువు. ఆ చదువు ఉన్నప్పటికీ సంస్కారం అనేటువంటిది అలవరచక విపత్కరమైనటువంటి భావన పరంపరలో కొంతమంది తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క మనస్సు పరిపరి విధాలుగా పోతోంది, ఒక నిశ్చలత లేదు. చదువుకున్నప్పటికీ చదువుకు తగినటువంటి ఉపాధి రాక ఇబ్బందులకు గురయ్యేటువంటి వాళ్ళు తప్పనిసరిగా బుధవారం నాడు గోమాత సేవ చేయండి. ఆ గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి పచ్చ గడ్డి ఆవు గనక తినిపించినట్లయితే చదివిన చదువుకు తగిన ప్రతిఫలం, చక్కటి ఉద్యోగ ప్రాప్తి సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనం లేకపోయినట్లయితే చాలా కష్టం ఈ కలియుగంలో. ఆ ధన సంపాదనకే ఎక్కువగా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కొనసాగట్లేదు. ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే మీ గృహంలో ఉత్తర దిక్కులో ఒక కంచు పాత్రలో పెసలు వేసి ఉంచండి. సమస్యలు పటాపంచలు కావడానికి ఇది చాలా బాగా సహకరిస్తుంది. అట్లాగే ఆకస్మికంగా ధన నష్టం సంభవించింది, పెద్ద మొత్తంలో ధనం కోల్పోవడం లాంటి సమస్యలు సంభవించాయి. ఇటువంటి పరిస్థితుల్లో మానసిక స్థైర్యం కోల్పోకుండా ఛాలెంజ్గా జీవితాన్ని ముందడుగు వేయటానికి వీలుగా గోధుమ పిండితో ఉండలు తయారు చేసి జలచరాలకు ఆహారంగా ఇవ్వండి. జలచరాలకు ఆహారంగా వేసినట్లయితే ధైర్య స్థైర్యం పెంపొంది అభివృద్ధి పదంలోకి పయనించడానికి మంచి ఆలోచనలు వచ్చి తీరతాయి. రుణబాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికి పోబుద్ధి కావటం లేదు, ఏ పని చేయబుద్ధి కావటం లేదు. వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపినటువంటి అక్షతలు, గరికెతో గనక గణపతిని గనక పూజ చేస్తూ ఉంటే తప్పనిసరిగా సత్ఫలితం కలగటమే కాకుండా విజయ పరంపరల వైపు మనస్సు పయనిస్తుంది. రుణ విమోచక గణపతి స్తోత్ర పఠనం చేయటం కూడాను సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి విధి విధానం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे
वासुदेवा गोपाल कृष्ण हरे। దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు సైన్యాన్ని సహాయాన్ని అపేక్షించడానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పడుకున్నట్టుగా ఉండి, నేను యుద్ధం చెయ్యనయ్యా, నాతో సమానులు 10,000 మంది ఉన్నారు, వాళ్ళు కావాలా నేను కావాలా అని అడిగాడు. యుద్ధం చేయనివాడు మనకెందుకు కదా దుర్యోధనుడు వదిలేశాడు. మరి అస్త్రం పట్టను అన్నాడు కదా, అన్నవాడు చక్రం పట్టాడు. చక్రం పట్టి రథం మించి కిందకి దూకేశాడు. దూకేసి భీష్మాచార్యుల వారి మీదకి యుద్ధానికి వెళ్ళి నిన్ను చంపేస్తాను ఇప్పుడు అన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు నవ్వి, అంతకన్నా అదృష్టం ఉంటుందా? నువ్వే సుదర్శన చక్రం పట్టుకుని వచ్చేసావే, యుద్ధంలో పట్టనన్నవాడివి, నువ్వే నీ చక్రధారలతో నన్ను చంపేశావనుకో, ఇంకింతకన్నా అదృష్టం ఏముంటుంది? భగవంతుడి చేతిలో పడిపోవడం కన్నా చంపేయి అన్నాడు. ఎందుకని? భగవత్ తత్వము తెలుసున్న మహాజ్ఞాని గనక ఆయన ఆ మాట అన్నాడు. అర్జునుడు పరిగెత్తుకొచ్చి పట్టుకుని, పాండవులు చేతకాని వాళ్ళైతే అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణుడు చక్రం పట్టుకున్నాడంటారు, అందుకని వెనక్కి వచ్చేవయ్యా బాబు అని చెప్పి గట్టిగా కౌగిలించుకున్నాడు. అర్జునుణ్ణి కూడా ఈడ్చేస్తూ 10 అడుగులు ముందుకెళ్ళిపోయాడు కృష్ణుడు. ఇది భారతంలో ఒక స్థాయిలో వర్ణించారు. పోతన గారు పరవశించిపోయారు భక్తితో. ఇది రాజసంతో ఉంటే అది భక్తితో పరవశం. కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని భీష్ముడు చెప్పుకున్నాడు. కుప్పించి ఎగసిన కుండలం బులకంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఆ చేత్తో పట్టుకున్నటువంటి ఆ గుర్రాల యొక్క ఆ పాశాలు ఆ రథం యొక్క నొగలు కట్టేసి ఒక్కసారి దూకేటప్పటికా కృష్ణుడు పెట్టుకున్న కుండలాలు ఊగితే వాటి కాంతి ఆకాశాన్నంతటిని కప్పేసి ఆ దూకడంలో కడుపులో ఉన్న లోకాలన్నీ ఒక్కసారి ఊగాయి. చేతిలో చక్రం పట్టుకున్న కోపంతో ముందుకెళ్ళిపోతుంటే పైన వేసుకున్నటువంటి పచ్చటి ఉత్తరీయం జారి కింద పడిపోతోంది. అర్జునుడు వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని, బావా, అర్జునుడు చేతకాని వాడైతే యుద్ధం చేయలేకపోతే కృష్ణుడి చక్రం పట్టాడంటారు, కాబట్టి వదిలిపెట్టే బావా, వెనక్కి వచ్చే బావా, వెనక్కి వచ్చే బావా అని వెంట పడుతుంటే నీ జోలికి వచ్చి నిన్ను ఇంత బాధ పెడతాడా? చంపేవతల పారేస్తాను ఇవాళ భీష్ముండని వెళ్ళిపోయినటువంటి ఆ కృష్ణుడు ఉన్నాడే, ఆయన నాకు సంరక్షకుడు అని భీష్మాచార్యుల వారు భాగవతంలో చెప్పుకున్నాడు. అంటే భక్తి రసంతో చూశారు పోతన గారు దాన్ని. మహానుభావుడు చక్రం పట్టుకుని వెళ్ళాడు. అది ఒకసారి అనుకోండి, పోనీ ఏదో ఆవేశపడ్డాడండి, ఆ రోజు అలా యుద్ధం చేశాడు కాబట్టి అనొచ్చు. 9వ రోజు కూడా భీష్ముడు అలాగే యుద్ధం చేశాడు. భీష్ముడు అలాగే యుద్ధం చేశాడు అంటే అది ఆయన కర్తవ్యం, ఆయన మరి చెయ్యొద్దు, అవతల సర్వసైన్యాధిపతి, అదే కదా కృష్ణుడు చెప్పింది. కాబట్టి మరి ఆయన యుద్ధం ఆయన చేశాడు, మళ్ళీ ఈయన చక్రం పట్టుకుని వెళ్ళిపోయాడు. 3వ రోజు 9వ రోజు 2 సార్లు యుద్ధంలో కృష్ణుడి చక్రం పట్టాడు. పట్టి భీష్ముడి మీదకి వెళ్ళాడు. సరే, మళ్ళీ భీష్ముడు అదే అన్నాడు. అర్జునుడు యుద్ధం చేస్తానన్నాడు, వెనక్కి రా అన్నాడు. రథం ఎక్కారు, అయిపోయింది, ఇంటికి వచ్చేశారు. భీష్ముడిని చంపుతానన్న ప్రతిజ్ఞ ఎవరిది? అర్జునుడిది. కానీ కృష్ణుడు అన్నాడు, అర్జునుడు కృష్ణుడు అని ఇద్దరు లేరని తెలుసుకో, మేమిద్దరం ఒక్కటే. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞే తప్ప అర్జునుడికి ఒక ప్రతిజ్ఞ, కృష్ణుడికి ఒక ప్రతిజ్ఞ ఉండవు. కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ ఏది ఉంటుందో అది అర్జునుడి ప్రతిజ్ఞ, అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఏది ఉంటుందో అది కృష్ణుడికి కూడా ప్రతిజ్ఞ. వాళ్ళు 2 కాదు, ఒక్కటి. నరనారాయణులు. నరసింహస్వామి వారి యొక్క సింహస్వరూపం ఏదైతే ఉందో అది నారాయణ అంశ పొందింది. కింద నరశరీరం ఏదైతే ఉందో అది నరుడిగా మారింది. 2గా మారింది, కానీ అది తత్వతః ఏమిటి? ఒకటే. అయినప్పుడు నరనారాయణులలో పైన తలకాయ ఎలా నిర్ణయం చేస్తుందో కింద శరీరం అలాగే చేస్తుంది.
ఒకదాన్ని ఒకటి అనుగమిస్తుంది. నరనారాయణులు రెండు కాదు, ఒక్కటే అయినప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞ, నా ప్రతిజ్ఞ అర్జునుడి ప్రతిజ్ఞ. భీష్ముణ్ణి కొడతానన్నవాడెవరు? తొలి ముద్దగా తింటానన్నవాడెవరు? అర్జునుడు. మళ్ళీ అర్జునుడు అంటే ఎవరు? నేనే. కానీ రెండుగా కనపడుతున్నప్పుడు ఒకటి నిరుత్సాహపడింది అనుకోండి, అప్పుడు ఉత్సాహపరచవలసినటువంటి ధైర్యం ఎవరికి ఉండాలి? బుద్ధికి ఉండాలి. అర్జునుడు నిరుత్సాహపడిపోతే ప్రోత్సాహపరచవలసిన వాడు ఎవరు? కృష్ణుడు. ఆ పని అర్జునుడి ద్వారా చేయించాలి. ఆయన ప్రతిజ్ఞ నిలబడాలి, తొలి ముద్దగా తినాలి భీష్ముణ్ణి. మరి భీష్ముణ్ణి చంపాలి అంటే భీష్ముడు వాళ్ళని చంపేస్తుంటే అరివీర భయంకరుడై అర్జునుడు కూడా కౌరవ సైన్యం మీద అంతగానూ తిరగబడి భీష్ముడు ఆశ్చర్యపోయి, అమ్మ బాబోయ్ ఏమి అర్జునుడు రా. అదే చెప్పాడు కౌరవులతో, ఇంద్రుడు వస్తే చేయగలరా యుద్ధం? దేవతలందరూ వస్తే చేయగలరా అర్జునుడితో యుద్ధం? అంత ఉత్సాహం, అంత తెగింపు అర్జునుడికి ఎప్పుడొచ్చింది? కృష్ణుడు చెప్పి సంపాదించలేదు దాన్ని. ఇంత నీరసంగా యుద్ధం చేస్తున్నాడు, నే చంపేస్తానని దీపాడు. దీపోగానే అర్జునుడు ఏం చేశాడు? బావా నువ్వు వెళ్ళిపోతే నా పరువేమవ్వాలి, నే చేస్తానన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అర్జునుడిది పైచి భీష్ముడు తగ్గవలసి వచ్చింది. అర్జునుడు బాగా ప్రజ్ఞాపాఠవములను ప్రదర్శిస్తే భీష్ముడు తగ్గాడు. భీష్ముడు బాగా పెరిగిపోతే అర్జునుడు తగ్గాడు. అర్జునుడిని పెంచాలంటే ఉత్సాహపరచడానికి ఆయుధం పట్టాను. కార్యం అర్జునుడితోటే చేయిస్తాను. ఒకవేళ నేనే చంపేసిన అర్జునుడు చెయ్యిందని నువ్వు అనుకోవద్దు, అర్జునుడి చేసినట్టు. మేమిద్దరం ఒకటి, తత్వం బాగా పట్టుకో. కాబట్టి నేను రెండు మాటలు పట్టుకున్నది ఎందుకు అంటే రెండు మాటలు కూడా అర్జునుడిని ప్రోత్సాహపరచడానికి. కాబట్టి అర్జునుడు ఉత్సాహాన్ని పొందాడు, యుద్ధం చేశాడు, నడుస్తుంది. భీష్ముడు పడిపోతాడు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని ధర్మరాజా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. మహానుభావుడు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి పాత్ర పోషించాడండి మహాభారతంలో. ధర్మరాజు గారికి ఒక మాట జ్ఞాపకానికి వచ్చింది. అవును, మొట్టమొదట యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ఆయుధాలన్నీ రథంలో పెట్టేసి ధర్మరాజు గారు నేల మీద నడుచుకుంటూ వెడుతున్నాడు. రెండు చేతులతోటి నమస్కార ముద్ర పట్టి మౌనంగా ఏ మాట మాట్లాడకుండా వెడుతుంటే ఆశ్చర్యపోయి భీమార్జునుల సహదేవులు, కృష్ణుడు, సాత్యకి వెంబడించారు. ఇదేమిటి యుద్ధం ప్రారంభమయ్యే వేళలో ధర్మరాజు గారు ఇంత పిరికివాడైపోయి ఆయుధాలు పక్కన పెట్టి నమస్కారం పెట్టుకుంటూ కౌరవుల వైపుకి వెళ్ళిపోతున్నాడని మిగిలిన రాజులందరూ చెవులు కొరుక్కున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, నాకు అర్థమైంది. మీ అన్నయ్య ఇలా ఎందుకు ఎడుతున్నాడో తెలుసా? మీ అన్నయ్య పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందడానికి ఎడుతున్నాడు. ఎందుకని అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది, పెద్దల యొక్క ఆశీర్వచనమును పొందినవాడు ఎవరుంటాడో అటువంటి వాడు కార్యమునందు విజయమును సాధిస్తాడు. అందుకని ఆశీర్వచనానికి వెడుతున్నాడు. నిజంగానే వెళ్ళి మొట్టమొదట మహానుభావుడు, పెద్దవాడు, తాతగారు భీష్మాచార్యుల వారికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినప్పుడు భీష్ముడు ఒక మాట అన్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేశావు, చాలా సంతోషం. కానీ నేను తొందరపడి నీకు ఏ వరము ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా లేను. ఎటువంటి వరం? నువ్వు ఈ కౌరవ పక్షాన్ని వదిలిపెట్టేసి నా పక్షానికి వచ్చేయి అన్న వరాన్ని అడిగితే మాత్రం నేను అంగీకరించాను. నేను వచ్చింది కౌరవ పక్షంలో వచ్చి, అలా ఎందుకు వచ్చాడో కూడా మీకు నేను చెప్పా. అలా ఎన్నాళ్ళు ఉంటాడు శరీరంతో? ఇంకా అర్జున బాణములు వినా ఆయన్ని పడగొట్టగలిగినవి లేవు. అర్జునుడికి వ్యతిరేకంగా నిలబడితే తప్ప యుద్ధం జరగదు, అవకాశం లేదు. అందుకు వచ్చాడు పాపం ఆయన. కాబట్టి పడిపోవలసిందే. రెండు ధర్మమే. ధర్మం అలా పడగొడితే తప్ప భీష్ముడిని అవకాశం నిలబడదు. అందుకే అటువంటి భీష్ముడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నువ్వు కౌరవ పక్షాన్ని వదిలిపెట్టి నీ పక్షానికి వచ్చి యుద్ధం చెయ్యమని మాత్రం వరమడగద్దు. కానీ ఇంకొక విషయం మాత్రం నీకు అవకాశం ఇస్తాను. నువ్వు ఏదైనా ఒక వరాన్ని కోరుకో, ఆ వరాన్ని ఇస్తాను. అది ఏమిటి? యువతల పక్షాన్ని వదిలి మీ పక్షంలోకి రమ్మనడం తప్ప అని భీష్ముడు ఒక మాట అన్నాడు. చుట్టరికంబునన్ మనసు సొచ్చిననున్ కరగించి వేడినన్ దిట్టతనంబువో విడిచి తీవ్రరణంబు కడంగ దక్కి నే పట్టిన ఆయుధంబు పెడబాసినగా నివధింపబోలదు ఇట్టట్టనకేగా ఈ పరుస ఇంతక కాలము కాదు దానికిన్. మరి
తాతగారు మీరు యుద్ధం చేస్తే మేము గెలవలేం కదా, మీరు అరివీర భయంకరులు కదా, మీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది కదా, మీ అంతటా మీరు అనుకుంటే కానీ మరణించరు కదా, మరి మీరు మరణించే వరకు మాకు విజయం రాదు కదా, ఇలా అడిగానని అనుకోకండి, మరి మాకు విజయం సిద్ధించాలంటే మీరు పడిపోవాలి కదా అని కదా ధర్మరాజా అడుగుతున్నావు. ఒక్క మాట చెప్తా, నా యుద్ధం అంత బరువు అయిపోతే నా దగ్గరికి వచ్చి మన బంధుత్వం ఉట్టిపడేటట్టుగా నా మనసు కరిగేటట్టుగా ప్రవర్తించి, అంటే ప్రతి వీరుడిగా కాదు, నాతో బంధుత్వం ఉన్న ఒక మనవడిగా వచ్చి నువ్వు ప్రార్థిస్తే నా మనసు కరిగిపోతుంది. నా మనసు కరిగిపోతే దిట్టతనాన్ని వదిలేస్తానప్పుడు, వదిలేసి చేతిలో ఉన్న ఆయుధాన్ని వదిలిపెట్టేస్తాను, వదిలిపెట్టేసి ఉండిపోతాను. అలా వదిలిపెట్టి ఉండిపోయినప్పుడు మాత్రం తప్ప నన్ను పడగొట్టడం సాధ్యం కాదు. ఇప్పటికి ఇది చాలు, ఇంకింతకన్నా వివరం ఇప్పుడు అక్కర్లా. అంతకన్నా వివరం నీకు ఒకప్పుడు అవసరం అవుతుంది, అప్పుడు వద్దుగానిలే వెళ్ళు అన్నాడు. యుద్ధం మొదలుపెట్టు అంటే ఒక చిన్న అవకాశం కల్పించాడు. ఒకనాడు నా యుద్ధం నీకు బరువు అయితే నేను పడిపోవడానికి సిద్ధపడతానులే, ఎందుకని ధర్మం నిలబడాలి కాబట్టి. అటు కృష్ణుడు ఉన్నాడు తెలుసు. కృష్ణ పరమాత్మే దగ్గరుండి భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లి భీష్ముడి చేతనే తన మరణ రహస్యాన్ని చెప్పించాడు. శిఖండి నా మరణం కోసమే పుట్టాడు. అర్జునుణ్ణి ఎదురుగుండా శిఖండిని పెట్టుకోమ్మనండి, వెనక నుంచి యుద్ధం చేసి బాణములు వెయ్యమనండి. ఆ అర్జున బాణములు వచ్చి గుండెల మీద పడిపోతుంటే నా కవచం చిట్లిపోతుంది. ఆనాడు నేను ఆయుధాన్ని పక్కన పెట్టేస్తా, ఎందుకంటే శిఖండితో యుద్ధం చెయ్యను, నా చేతిలో ఉన్న కోదండాన్ని పక్కన పెడతాను, అప్పుడు పడగొట్టండి అని చెప్పాడు. ఆ పద్ధతిలోనే అర్జునుడు శిఖండిని ఎదురుగుండా నిలబెట్టుకుని వెనక తాను నిలబడి బాణప్రయోగం చేసి భీష్ముణ్ణి పడగొట్టాడు. అయితే ఎంత అలా పడగొట్టినా కూడానండి, అలా పడగొట్టచ్చా? కృష్ణుడు రాయబారంలో ఒక మాట చెప్పాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులు పేక్ష చేసి అది వారల చేటకుగాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఎప్పుడైనా సరే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఆపద కలిగితే, కష్టం కలిగితే, ధర్మం తెలిసి ఉండి ధర్మాన్ని రక్షించడానికి శక్తి ఉండి కూడా ప్రయత్నపూర్వకంగా ఎవడు ఉత్సాహాన్ని చూపించడో వాడు నా యొక్క అనుగ్రహమునకు పాత్రుడు కాలేడు, వాణ్ణి నేను రక్షించుకుంటాను. ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడైపోతే ఇంక నేనెందుకు, నేను కాపాడుకుంటా. కానీ నేను చేసే పరీక్షలలో ఒకటి ఏమిటో తెలుసా, ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు రక్షించడానికి ఎవరు వచ్చారన్నది చూస్తా. అలా రాలేదని వాడేం పాడైపోడు, నేనున్నాను, దైవముండెడు, కాపాడతాను. కానీ ముందుకు రాని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆ దోషానికి నా చేతిలో పడిపోతారు తర్వాత, అప్పుడు క్షమించాను. ఇది ఎవరి కోసం చెప్పాడంటే భీష్మద్రోణుల కోసమే చెప్పాడు, భీష్మద్రోణాదుల కోసం. రాజసూయం చేసి అవబృధ స్నానం చేసినటువంటి ఒక మహాపతివ్రత ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టి ఈడ్చి సభలోకి తీసుకొస్తే ఆమె భీష్మాదులు పెద్దల్ని అడిగింది, కురుసభలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, నన్ను ఇలా ఈడ్చి తీసుకురావచ్చా అని అడిగింది. భీష్ముడు మిన్నకున్నాడు. ఎందుకని అంటే ఇంత ధర్మం తెలిసున్న ధర్మరాజు మాట్లాడలేదు కదా అన్నాడు. ఆయన ఎందుకు ఊరుకున్నాడంటే కష్టపడి ఆ వంశాన్ని పెంచి పెద్ద చేశాడు. అమ్మా నీ తప్పు కాదమ్మా, కౌరవులది తప్పు, ధర్మభంగమైంది, వాళ్ళు దోషం చేశారమ్మా అని అంటే భీష్ముడు ఆ మాట అనగానే మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి ఏ శాపం ఇస్తుందో దుర్యోధనాదులకు, తన కళ్ళ ముందు పెంచి పోషించిన వంశం ఏం నశించిపోతుందో. కాదమ్మా ధర్మజుడే ఊరుకున్నాడు కదా అంటే దుర్యోధనాదులు ఏమి రెచ్చిపోతారు. ఈ రెండిటి మధ్య సంక్లిష్టంలో పడ్డాడు ఆయన, ఊరుకున్నాడు, మౌనం పాటించాడు. ధర్మము తెలిసి ధర్మాత్ములకు ఆపద కలిగినప్పుడు ఆదుకోవడానికి రాలేదు,
దానికి ఫలితం అనుభవించవలసింది. దానికి శిఖండి నడ్డు పెట్టి అర్జునుడి బాణములు పడుతుంటే అబ్బా అర్జునుడి బాణాలు చాలా బాధ పెడుతున్నాయి అన్నాడు. ఇంత భీష్ముడు పడవలసిందే, అప్పశయ్య మీద నువ్వు పడుకోవలసిందే, తప్పదు, ప్రాణములను వదిలిపెట్టవలసింది. నువ్వు ఎంత ధర్మాత్ముడవైనా ధర్మమునకు ఆపద కలిగినప్పుడు దాన్ని కాపాడడంలో కృతకృత్యుడవు కాలేకపోయావు ఒకప్పుడు. దాని ఫలితం ఇలా వస్తుంది, తప్పదు, నేను ఇవ్వవలసింది. ఈ మాట ఇప్పుడు కాదు, ఇప్పుడో చెప్పా, అలా వస్తుంది అని చెప్పా, వచ్చింది, కాబట్టి పడవలసి వచ్చింది భీష్ముడు. ఇది వెనక నుండి పరమాత్మగా నడిపించినటువంటి వాడు కృష్ణ భగవానుడే. అందుకే విశ్వరూప సందర్శనం చేయించినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని విశ్వరూపములు ఒక్కలా చూపించాడు ఆయన. ఏదో యశోదాదేవి చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నోరు తెరిస్తే కనపడినటువంటి విశ్వరూపం ఒకలా ఉంటుంది. అందులో ఏదో జలధి పర్వత వన శిఖి తరళ శిశి దిక్పాలాదికారండంబైన బ్రహ్మాండంబునని సమస్తం కనపడతాయి. అందులో అర్జునుడు మహావీరుడు. మహావీరుడైనటువంటి అర్జునుడికి భగవద్గీత చెప్పినప్పుడు చూపించినటువంటి విశ్వరూపాన్ని చూసి అర్జునుడు వణికిపోయాడు. నేను చూడలేను, భయం వేస్తోంది, ఉపసంహారం చేసేయమన్నాడు. అప్పుడే చెప్పాడు, భీష్మ ద్రోణ జయద్రథాదులందరినీ తినేస్తున్న వాణ్ణి నేనే, చూడు కాలరూపంలో ఎలా తింటున్నానో అన్నాడు. అదొక భయంకర స్వరూపం, అది లయకారకత్వంతో అలా తింటూ కనపడింది అర్జునుడికి. అందుకే నేను చూడలేను, అనంతమైన బాహువులతో ఉన్నటువంటి ఈ భయంకరమైన రూపాన్ని చూడడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఉపసంహరించు అన్నాడు. అది కురుసభలో చూపించినప్పుడు అలా చూపించరా, అందుకే వాళ్ళెవ్వరు ఆ మాట అలా జయ జయధ్వానాలు చేశారు. ఆ సందర్భాన్ని బట్టి ఆ రూపాల్ని చూపించాడు అలాగా. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా కూడా ఒక ప్రాకృతమైనటువంటి నరుడిగా మాత్రమే ఆయన ప్రవర్తించినట్లుగా కనపడదు, సాక్షాత్ భగవంతుడిగానే ఆయన ప్రవర్తించాడు. అందుకే ధర్మాత్ములైన వారెవరుంటారో వారిని తన వారిగా స్వీకరించాడు. వారి సంరక్షణ కార్యక్రమాన్ని ఒక పక్కన చేపడుతూనే ఆ ధర్మచక్రం తిరగడానికి అవరోధమైనటువంటి వారెవరుంటారో, ఎవరు ధర్మమునందు నిలబడేటటువంటి వారు, ధర్మానుష్ఠానము చేసేటటువంటి స్వభావము కలిగిన వారు కారో అటువంటి వారిని సంహరించడం అన్న ప్రక్రియని కూడా ఆయనే స్వీకరించాడు. అందుకే మీరు భారతాన్ని పరిశీలించినప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ తెలిసి ఉన్నటువంటి వాడిగా, సర్వజ్ఞుడిగా, ఈ విషయము తెలుసు ఈ విషయము తెలియదు అన్న మాట లేకుండా సమస్తాన్ని శాసించి కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి పరిపూర్ణమైన దక్షత కలిగినటువంటి భగవానుడిగా ప్రకాశిస్తాడు తప్ప ఏదో కొన్ని విషయముల యందు మాత్రమే జ్ఞానం ఉండి కొన్ని విషయములు తెలియని వాడిగా, వేరొకరి వలన తెలుసుకొనవలసిన వాడిగా కృష్ణ పరమాత్మ కనపడడం. అందుకే అది పరిపూర్ణావతారం. కానీ మహాభారతంలో శ్రీకృష్ణుని యొక్క వైశిష్ట్యాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి వారికి కూడా ధర్మం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. రక్షణ అనేటటువంటిది భగవంతుడు ఇచ్చిన నాడు పరిపూర్ణమవుతుంది తప్ప రక్షణ అనేటటువంటిది కృతకంగా మనం పెట్టుకున్నది, ఎవరో ఇచ్చినది ఎప్పటికీ పూర్ణము కాలేదు. భగవంతుడిచ్చినటువంటి రక్షణ ఏదుంటుందో అదే నిజమైన రక్షణ. అది భారతంలో అనేక సందర్భాలలో సుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ద్రోణపర్వాన్ని పరిశీలించినప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి రోజులలో భగదత్తుడు అని ఒక మహావీరుడు, ఆయన నరకాసురుని యొక్క కుమారుడు. ఆయన ఒక రోజున యుద్ధభూమికి వచ్చాడు. ఆయన దగ్గర సుప్రతీకము అనబడేటటువంటి ఒక ఏనుగుంది. ఐరావతము స్వర్గలోకంలో ఎంత ప్రఖ్యాతి వహించినటువంటి ఏనుగో ఈ సుప్రతీకము కూడా అంత ప్రఖ్యాతి వహించినటువంటి ఏనుగు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు కూడా రాక్షస సంహారం చేసేటప్పుడు ఈ ఏనుగుని నాకు ఈ భగదత్తుడి దగ్గర అడిగి తీసుకుని ఆ ఏనుగుని అధిరోహించి యుద్ధం చేశాడు అని భారతంలో ఉంది. అంటే ఆ ఏనుగు కేవలం యుద్ధం చేసేటటువంటి వీరుణ్ణి వహించడం ఒక్కటే కాదు, అది స్వయంగా యుద్ధం చేస్తుంది. అది ఎంత గొప్ప యుద్ధం చేస్తుంది అంటే
ఏదో భీష్మద్రోణాదులు ఎలా పడగొడతారో అలా వైరి సైన్యాన్నంతటినీ పడగొట్టడం, రథాలన్నింటినీ చిన్నాభిన్నం చేసేయడం, సారథుల్ని పడగొట్టడం, ఆ రథాల్ని కాళ్ళ కింద పెట్టి నలిపేయడం, సైన్యాన్ని తరిమి కొట్టడం, ఇవన్నీ దానికి అవలీలగా చేయగలిగినటువంటి విశేషాలు. అంత గొప్ప ఏనుగు మీద భగదత్తుడు యుద్ధానికి వచ్చాడు. ఆ భగదత్తుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సుప్రతీకాన్ని నిగ్రహించడానికి ఎందరో ప్రయత్నించారు. కానీ అది భీముడు ఎక్కి వచ్చినటువంటి రథాన్ని కూడా గుర్రాలతో కలిపి ఈడ్చేసింది. ఈడ్చేస్తే భీముడు కిందకి దూకి తనని తాను రక్షించుకోవలసి వచ్చింది. అభిమన్యుణ్ణి కూడా రథాన్ని లాగి అలాగే పడగొట్టింది. సాత్యకి అంతటి వాడి రథాన్ని కూడా పడగొట్టేసి ఆయన రథం మించి దూకి తనని తాను రక్షించుకునేటట్టుగా ప్రవర్తించేటట్టుగా చెయ్యగలిగినటువంటి అద్భుతమైన సామర్థ్యము కలిగినటువంటి ఏనుగు. ఆ సుప్రతీకము ఒక పక్క యుద్ధం చేస్తుంటే దాని మీద కూర్చున్నటువంటి భగదత్తుడు పరమాద్భుతమైనటువంటి అస్త్రములను ప్రయోగించి ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఈ ఇద్దరి వలన పాండవ సైన్యానికి విపరీతమైనటువంటి చేటు కలిగింది. ఈ ఏనుగు యొక్క ధాటికి తట్టుకోలేక ఆ రోజున పాండవ సైన్యాలన్నీ కూడా మట్టి పైకి రీగిపోయేటట్టుగా వెనక్కి తిరిగి పారిపోతున్నారు. దూరంగా యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడు ఈ విషయాన్ని చూశాడు. భీముడంతటి వాడు యుద్ధానికి వెడితే ఈ సుప్రతీకమన్న ఏనుగు ఆయన ఎక్కినటువంటి రథాన్ని లాగి అవతల పారేసింది, దాన్ని నుగ్గు చేసేసింది. కాబట్టి ఇప్పుడు మనం భీముడికి తోడుగా వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను భీముణ్ణి రక్షించుకోవడానికి, పాండవ సైన్యాన్ని కాపాడుకోవడానికి, సైన్యంలో తిరిగి ఉత్సాహాన్ని నింపడానికి, సుప్రతీకాన్ని సంహరించడానికి వీలుగా రథాన్ని అటువైపు తిప్పు అని కృష్ణ పరమాత్మని అడిగాడు. ఆయన అలాగే తిప్పడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో అర్జునుడు అలా బయలుదేరి వెడుతున్నప్పుడు సంశప్తకులు అనబడేటటువంటి వీరులు బయలుదేరి వచ్చి, నువ్వు భగదత్తుడితో యుద్ధం చేయడం కాదు, మాతో యుద్ధం చేయమన్నారు. ఒకరు యుద్ధానికి పిలిచినప్పుడు ఆ యుద్ధానికి వెళ్లకుండా వేరొక వైపుకి వెళ్ళిపోవడం అనేటటువంటిది వీరోచితమైన ప్రజ్ఞ కాదు. ఇప్పుడు కృష్ణుణ్ణి అడిగాడు. యువతల సంశప్తకులు అడుగుతున్నారు, అవతల సుశర్మ యుద్ధం చేయమంటున్నాడు. అవతల భీమసేనాదులు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నారు ఆ సుప్రతీకము భగదత్తుడు చేస్తున్న యుద్ధం చేత. కాబట్టి దీనికి పరిష్కారం ఏది? నేను సంశప్తకులతో యుద్ధం చేయనా, సుశర్మతో చెయ్యనా, భీమాదులను కాపాడుకోవడానికి సుప్రతీకం మీదకి వెళ్ళనా అని అడిగాడు. కృష్ణ పరమాత్మ నవ్వి నీకు తోచిన విధంగా చేయమన్నాడు. ఆయన వెంటనే తన యొక్క అద్భుతమైన పరాక్రమం చేత సంశప్తకులను ఓడించి సుశర్మని కూడా తన వాడి బాణముల చేత స్పృహ తప్పి కింద పడిపోయేటట్టుగా కొట్టి అక్కడ నుంచి బయలుదేరి ఆ సుప్రతీకము అనబడేటటువంటి ఏనుగుని నిగ్రహించడం కోసమని చెప్పి వెళ్ళాడు. వెడితే ఆ ఏనుగు విపరీతమైనటువంటి వేగంతో అర్జునుడు ఉన్నటువంటి రథం, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నటువంటి రథం మీదకు వచ్చింది. కొద్దిలో అది రథాన్ని తొండం పట్టి ఈడ్చేస్తుంది. అది అంత బలమైనటువంటి ఏనుగు, అది అస్త్రముల యొక్క ధాటిని తట్టుకుంటుంది, అంత శక్తి కలిగిన ఏనుగు. అది దగ్గరికి వచ్చి లాగేస్తున్నప్పుడు గొప్ప సారథ్య ప్రౌఢిమ కలిగిన వాడు కాబట్టి కృష్ణ పరమాత్మ బహుజాగ్రత్తగా దానికి అందకుండా రథాన్ని పక్కకి తప్పించేశాడు. బలువిడి కరిగవియుడు వెస తొలగించ రథంబు వెరవుతో హరి, అది ఇట్టలమగు రయమున జని తద్బలము బడల్పడక చేసే పార్థివ ముఖ్య. ఆ ఏనుగు ఎప్పుడైతే అర్జునుడి యొక్క రథాన్ని పట్టుకుని లాగాలని ప్రయత్నించిందో, రథం దానికి అందితే ప్రమాదం వస్తుందన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సారథ్య నైపుణ్యము చేత ఆ రథము ఏనుగుకి అందకుండా చాకచక్యంగా తప్పించాడో, ఆ ఏనుగుకి ఎక్కడలేని కోపం వచ్చింది. అది వీరులు ఎలా యుద్ధం చేస్తారో అలా యుద్ధం చేస్తుంది. మహాభారతంలో మానవేతర ప్రాణులు అద్భుత శక్తి కలిగినటువంటివి ఎన్నో మనకి కనపడతాయి. కాబట్టి ఆ ఏనుగు పౌరుషాన్ని పొంది అర్జునుడి రథం నాకు దక్కలేదు, దొరకలేదు అనేటటువంటి కోపంతో ఒక్కసారి పాండవ సైన్యం మీద పడింది.
ఆ పాండవ సైన్యం అంతా కూడా కాకావికలై చల్లాచెదరై పారిపోతున్నారు. అర్జునుడు చాలా ఆక్రోశం చెందాడు, కానీ కృష్ణుణ్ణి ఏమనలేకపోయాడు. ఎందుకని అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అలా రథాన్ని తప్పించేయడం అనేటటువంటిది యుద్ధం చేస్తున్న వీరుడి యొక్క పౌరుషానికి కొంచెం తక్కువగా భావన చేయబడుతుంది. అంటే నన్ను నేను రక్షించుకుని నాకు ఎదురుగుండా వచ్చిన వాళ్ళని నిగ్రహించలేనప్పుడు సారథి తప్పించవలసి వచ్చింది అన్న భావన వస్తుంది. కృష్ణుణ్ణి ఏమనలేకపోయాడు. అందుకని కృష్ణుణ్ణి కోపంగా చూస్తే బాగుండదని కింది పెరివి కురుకుతూ ఏనుగు వంక చూశాడు. అప్పటికి మనస్సులో బాధపడ్డాడు తప్ప ఈ కృష్ణుడు ఏమిటో సగం యుద్ధం ఈయనే చేసేస్తుంటాడు అని పైకి అనలేకపోయాడు. అనలేక ఊరుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.